నమస్తే. వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మరోసారి కొంత ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారనే దానికి కొంత నిదర్శనం కనిపిస్తూ ఉంది. రీసెంట్గా పవన్ కళ్యాణ్ మీ అయ్యా జాగిరా అంటూ కూడా మాట్లాడినటువంటి వాక్యాలు, తర్వాత ఇడుపు కాగితం అని చెప్పేసి ఇడుపు కాగితం అనే సినిమా పోస్టర్ రిలీజ్ అయింది. హీరోగా ప్రియదర్శి, తర్వాత హీరోయిన్గా తెలంగాణ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ. దాని మీద పెద్దగా కాంట్రవర్సీ చాలా అసలు లేనటువంటి సమయంలో ఆంధ్రాకు సంబంధించినటువంటి కొన్ని పేజెస్, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కొంతమంది మీమర్స్, కొంతమంది హైదరాబాదులో బతుకుతున్నటువంటి వాళ్ళు ఇడుపు కాగితం అంటే ఈ భాషను తెలుగులో డబ్ చేస్తారా, ఈ భాషను తెలంగాణ యాసలో మాకు అర్థం కాదు, అసలు అదో భాషనా, ఇడుపు కాగితం అంటే ఏంది అంటూ కూడా అంటే మాట్లాడరన్నటువంటి భాషను ఉపయోగించి స్టేటస్లలో కామెంట్లలో పెట్టినటువంటి నేపథ్యం. దీంట్లో ఇక వ్యూవర్షిప్ కావాలా, పైసలు దండుకోవాలని చెప్పేసి పేటిఎం స్కానర్లు, ఫోన్పే స్కానర్లు, నెంబర్లు ఇచ్చేటువంటి అడుక్కునేటువంటి వ్యక్తులకు కూడా తెలంగాణను కామెంట్ చేసేంత వరకు స్టేజ్కి ఎదిగిరంటే ఈరోజు తెలంగాణ అస్తిత్వం మీద ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. నిజానికి ఏమీ లేక బిచ్చం అడుక్కునేటువంటి వాళ్ళు దేవుళ్ళు, కానీ యూట్యూబ్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ పెట్టుకొని ఇక మేము అడుక్కోవడానికి వచ్చామని చెప్పేసి కొంత సూటు బూట్ వేసుకొని, కొంత కెమెరాలు మంచి కెమెరాలు పెట్టుకొని కూడా అడుక్కున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. దీంట్లో జబర్దస్త్ అనే ఒక కామెడీ షో నుంచి బయటకు వచ్చినటువంటి మహిదర్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు రచ్చలేపుతున్నాయి. దానికి సంబంధించినటువంటి ఒక వీడియో చూపిస్తా, తర్వాత మన బాబు గారి గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్టలు ఇప్పుదాం ఈరోజు. హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా కొని, సిద్ధంగా ఉన్నారా కొని? ఇట్లా అమ్ముతారు బై, ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? పని ఆంధ్ర వాళ్ళ మొత్తం స్థలాలు, ఆంధ్ర వాళ్ళ ఇల్లు అన్ని కొనుగోలు చేయాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది, ఇంకో 20 ఏళ్ళు పడుతుంది. అయితే హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా కొని, సిద్ధంగా ఉన్నారా కొని? ఇట్లా అమ్ముతారు బై, ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? పని ఆంధ్ర వాళ్ళ మొత్తం స్థలాలు, ఆంధ్ర వాళ్ళ ఇల్లు అన్ని కొనుగోలు చేయాలంటే ఇంకో 10 ఏళ్ళు పడుతుంది, ఇంకో 20 ఏళ్ళు 20 ఏళ్ళు పడుతుంది, 30 ఏళ్ళు పడుతుంది అని చెప్పి కామెంట్ చేస్తా ఉన్నటువంటి నేపథ్యం. తర్వాతగా దీనికి సంబంధించినటువంటి పూర్తిగా మాట్లాడుకుందాం. ఆంధ్రాకి సంబంధించినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో హైదరాబాద్లో, మరి ముఖ్యంగా తెలంగాణలో ఆ యొక్క బిజినెస్ మ్యాన్లకు సంబంధించి ఆంధ్ర సెటిలర్స్ సంబంధించినటువంటి ఆస్తులను ఇప్పటికిప్పుడు మేము అమ్మి వెళ్ళిపోతాం అని అంటే తెలంగాణోడి దగ్గర దమ్మిడి ఉందా? మా భాషలో మాట్లాడుతూ ఉన్నా, మా యాసలో మాట్లాడుతూ ఉన్నా, బరాబ్బర్ మాట్లాడతాం. ఇప్పుడు దమ్మిడి ఉందా? ఎన్ని రోజులు పడుతుంది మీరు కొన్నికే? ఇమీడియట్గా కావాలంటే సూట్ కేసులలో తెచ్చి ఇస్తారా? 10-20 ఏళ్ళు పడుతుంది మా ఆస్తులు కొనడానికి అని చెప్పేసి ఈ చెత్తనా కొడుకు మాట్లాడినటువంటి మాట. నేను అడుగుతా ఉన్నా మైదర్ని, అరే చెత్తనా కొడుక, తెలంగాణలో ఆస్తులు అమ్మి మీరు బయటకోవాలంటే పైసలు పెట్టి కొనాల్సిన అవసరం లే. ఇది మా అయ్య జాగిరి, మా తాతల జాగిరి, మా ముత్తాతల జాగిరి, మా జాగిరి, మా పిల్లల జాగిరి. బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద అర్ధనగ్నంగా నిన్ను ఊరేగించి చెప్పుల దండేసి బరాబర్ గుంజుకుంటాం. ఎందుకంటే నా ఇంటికి నువ్వు వచ్చినావు, నీ ఇంటికి నేను రాలే. నీ ఇంటికి నువ్వు ఎందుకు పోలే అంటే, నీ ఇంటికాడ నువ్వు ఎందుకు బతుకుతలేవంటే బతుకు తెరువు లేక తెలంగాణకు వచ్చినావు బిడ్డ. అర్థమవుతుందా మైదర్? చిన్న కామెడీ వేషాలు వేసుకొని యూట్యూబ్గా అదో సినిమా పిచ్చి రివ్యూలు వేసుకొని ఈరోజు యూట్యూబ్ వ్యవస్థ పెట్టుకొని రూపాయి అడుక్కున్నటువంటి నువ్వు కూడా తెలంగాణ మీద, తెలంగాణ అస్తిత్వం మీద కామెంట్ చేస్తున్నావంటే ఎవరిని ఎక్కడ డైవర్ట్ చేయడానికి? మీ వెనక ఎవరున్నారు అసలు? ఎందుకు ఈ మధ్య కాలంలోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఎన్డీఏ కూటమి వచ్చినాక ఎందుకు రగులుతున్నాయి విద్వేషాలు? ఈడంటాడు 20 ఏళ్ళు పడుతుందంట. బిడ్డ, మా తాన ఎవరెవరు ఉన్నారు తెలుసా? ఎంతమంది ఉన్నారో తెలుసా? నడి రోడ్డు మీద నెత్తి మీద రూపాయి పెడితే మీరు కొనుగోలు చేయలేక, మిమ్మల్ని బతికించలేక మీ ఆంధ్రప్రదేశ్ మా మాతానికి మమ్మల్ని ఆడపోయి బతుకుపోరు బిడ్డ అన్నది. అసలు మీ ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏం తెలుసా? అసలు మీ ఆంధ్ర చరిత్ర ఏం తెలుసా? ఇమ్మీడియట్గా రాజాజీ
అక్కడ తమిళనాడుకు సంబంధించినటువంటి దాంట్లో మద్రాసులో మీరుంటే మెడలు పట్టుకొని బయటికి దొబ్బిన రోజు మీ యొక్క ముఖ్యమంత్రిగా గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు కర్నూలు వేదికగా చేసుకొని కలెక్టర్ ఆఫీసులు పోలీస్ ఆఫీసులు కట్టుకుంటుంటే మీ ముఖ్యమంత్రి గారికి బాత్రూమ్ పోనీకి అంటే దొడ్డి కోనికే బాత్రూమ్ లేకపోతే చెంబులు పట్టుకొని కాలువగట్ల పొట్టి పోతున్నటువంటి నేపథ్యంలో మా ముఖ్యమంత్రి, మా తెలంగాణ ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు ఆ రోజు జాలిపడి తమిళులు ఎలగొట్టిర్రు, మద్రాసులు ఎలగొట్టిర్రు, వీళ్ళ బతుకు దీనంగా అయిపోయింది, వీళ్ళ కనీసం టెంటు గుడారాలలో బతుకుతుర్రు అని చెప్పేసి మిమ్మల్ని చెరదీసి దగ్గరికి తీస్తే ఈరోజు మా తెలంగాణ అస్తిత్వాన్ని మీద దెబ్బ కొడదామని చూస్తావా? మా ఆర్థిక వనరుల మీద మాట్లాడతావా? ఆ రోజు మీరంతా చెంబులు పట్టుకొని కాలువగట్ల పొట్టు పోతుంటే మా బూరుగుల రామకృష్ణారావు గారు ఎందుకు తెలుగు ఒకటి విశాలాంధ్ర కింద తెలంగాణ విశాలాంధ్రను కలుపుదామని ఆ రోజులల్లా డెసిషన్ తీసుకొని మీ యొక్క వ్యక్తులను తీసుకొచ్చి హైదరాబాద్కి రారి మేమంతా ఉన్నామంటే అప్పటికే మేము కోటీశ్వర్లం, అప్పటికే మా తెలంగాణ కోటి రతనాల వీణ, అప్పటికే బోలెడంత డబ్బు ఉన్నది, అప్పటికే మా తన చార్మినార్ ఉన్నది, అప్పటికే మా తన గోల్కొండ కిల్లు ఉన్నది, కాకతీయులు పరిపాలించినటువంటి కోటలు ఉన్నాయి. మేము వెనుక ఎప్పుడు పడ్డాం తెలుసా? ఎప్పుడైతే బూరుగుల రామకృష్ణారావు వద్దు ఇక నేను నాకంటే సీనియర్ అని చెప్పి నీలం సంజీవారెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన రాజీనామా చేసి నార్మల్గా ఉన్నాడో చూసిరా, ఆ రోజు కదా మేము వెనుకబడ్డది. మద్రాసు లేక మెడబట్టుకొని 2014లో మిమ్మల్ని బయటికి దొబ్బింటే ఈరోజు మీ తన ఆర్థిక వనరులు లేక ఇప్పటికి రాజధాని కట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి మీరు మా గురించి మాట్లాడతారా? చరిత్ర తెలుసుకో మైదర్, చరిత్ర తెలుసుకో. చెప్పుల దండతోటి చెప్పులు దిగేటట్టు కొట్టేటటువంటి రోజు వస్తుంది ఎక్కువ మాట్లాడితే. నువ్వు ఈడున్నటువంటి ఆంధ్ర సెటిలర్స్ తెలంగాణ వాదులు అంతా మంచిగానే ఉన్నారు. నీలాంటి వాళ్ళు వచ్చి ఊదు పొగలేసి దాంట్లో పంచాయతీ పెట్టేసి ఆంధ్ర తెలంగాణ పంచాయతీ చేద్దామంటే మేము తెలంగాణలో బరాబర్ ఉంటాం. మీరు గనక వెళ్ళిపోవాల్సి వస్తే ఏడ బతుకుతారో ఆలోచించుకో. మా తానున్నటువంటి ఆ రోజులలో పైకం కొంటే మేమే కొనాలి అనుకుంటే విజయవాడ నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం వరకు మొత్తం కొంటాం. నీ తన ఆర్థిక వనరు ఏంది? నీ రాజధాని ఏంది చెప్పు ఫస్ట్. నీ రాజధానిలో ఎన్ని ఐటీ కంపెనీలు ఉన్నాయి చెప్పు. నీ రాజధానిలో ఎంతమంది యువత ఉద్యోగాలు చేస్తున్నారు చెప్పు. నీ ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో సగానికి సగం ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తులు బతుకుతున్నారు. ఏ రోజు మేము వెళ్ళిపోవాలి తెలంగాణ నుంచి అని మాట్లాడలేదే. ఈరోజు మమ్మల్ని 10-20 ఏళ్ళు పడుతుందని చెప్తావా? ఆంధ్ర సెటిలర్ సంబంధించినటువంటి భూమి మీకు సినిమా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి, నీ జబర్దస్త్ కామెడీ చేసుకోవడానికి స్టూడియోలు లేక మా హైదరాబాద్లో పెట్టుకున్నారు. ఎందుకు విడిపోయేది ఉండే తెలంగాణ రాష్ట్రం రాగానే? ఎందుకు మీరు ఇంకా తెలంగాణ వాదులతోటే తెలంగాణతోటే కలిసి ఉన్నారంటే మీకు దిక్కు దివానా లేదు. ఇడుపు కాగితం అంటే అర్థం తెలుసా? ఇడుపు కాగితం అంటే విడాకుల పత్రం. విడాకులు తీసుకున్నదని మా యాస మా భాష మీద కొట్టినవు చూడు మైదర్. నువ్వు ఖబర్దార్ మైదర్, గుర్తుపెట్టుకో. ఊరేగించి కొట్టేటట్టు ఉంటుంది. మా తెలంగాణలో పొటేళ్ళను బలిస్తాం అమ్మవార్ల ముందల. జల్దరిస్తుంటుంది. జల్దరించే లోపు నిన్ను ఉరికించి కొడతాం. మళ్ళీ మీదికి వెళ్ళి ఏమన్నాడు, బరాబర్ నేను ఇదే మాట్లాడతా, నేను వీడియో డిలీట్ చేయను. నీకు దమ్ముంటే వీడియో ప్రైవేట్లో పెట్టకుండా ఉండే. మళ్ళీ మీదికి వెళ్ళి ఏమంటాడు, ఎందుకు ప్రైవేట్లో పెట్టినా అంటే ఆ వీడియో ఎవరైనా మాట్లాడే స్ట్రైక్ కొడతా. ఎవరికి భయపెడుతున్నావు? ఎవరిని భయపెడుతున్నావు? నీ అడ్రస్ చెప్పు. ఇదే నీ అడ్రస్ చెప్పు. హైదరాబాద్లో బతుకుతున్నది రూపాయి పేటిఎం స్కానర్లు, ఫోన్పే స్కానర్లు పెట్టి అడుక్కున్నటువంటి చరిత్ర నీది కాదా? మీ సినిమా ఇండస్ట్రీ, మీ ఆంధ్ర హీరోలందరినీ తీసుకుపోయి వైజాగ్లో పెట్టుకో. వైజాగ్లో మంచి ఫ్యూచర్ ఉంది కదా, బాబు గారు చెప్తా ఉన్నారు కదా ఆంధ్రలో మంచి ఫ్యూచర్ ఉందని. మరి పోరి. మరో సింగపూర్ అంటున్నాడు కదా. ఇంతకుముందు ఉన్నటువంటి జగన్ కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు గారు. ఎందుకు మీరు ఆంధ్రకు పోలేకపోతా ఉన్నారు? మీ బతుకు తెరువు లేక ఈడుకొచ్చిర్రు. ఇప్పటి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద మా బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. కళ్ళల్లో కన్నీళ్లు కాకుండా రక్తపు నీళ్లు తీసిర్రు. సాయుధ రహితంగా పోరాటం చేసినటువంటి చరిత్ర మాది. బ్రిటిషర్ల కింద కుక్క బతికినటువంటి చరిత్ర మీది. నువ్వా మా తెలంగాణ అస్తిత్వం గురించి మాట్లాడేది? నువ్వా మా ఆస్తుల గురించి మాట్లాడేది? మేము గనక నీళ్ళు ఆపితే నాగార్జున సాగర్ నుంచి బొట్టు రాదు మీకు. నాగార్జున సాగర్ ఎవరి ప్రాంతంలో ఉంది? మా ప్రాంతంలో ఉంది. శ్రీశైలం మొత్తం పారేది ఎవరి ప్రాంతం? మా ప్రాంతంలో
డబ్బుల గురించి, ఆస్తుల గురించి నీ వెనక ఎవరైనా ఉండొచ్చు, ఏ పార్టీ అయినా ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. బట్ తెలంగాణ అస్తిత్వం దగ్గరికి మాత్రం రాకు. మరోసారి ఇప్పటికీ నువ్వు పిచ్చి పిచ్చి వాక్యాలు చేసి పిచ్చి పిచ్చి కూతలు కూస్తే నాలుకలు జీరుస్తాం. ఇంకేమని మాట్లాడతాడు, తెలంగాణలో తన దమ్మిడి లేదు, తెలంగాణ ఏంది అని. తెలంగాణలో ఉండి తెలంగాణ అస్తిత్వం మీద కామెంట్లు చేసేటువంటి వాళ్ళని అడుగుతా ఉన్నా, కామెంట్లుగా మాట్లాడేటువంటి వెటకారంగా మాట్లాడేటువంటి వాళ్ళని మాట్లాడుతున్నా. ఈస్ట్ గోదావరిలో ఒక స్లాంగ్ ఉంటుంది, మీకు విజయవాడకు ఒక స్లాంగ్ ఉంటుంది, రాయలసీమ ఒక స్లాంగ్ ఉంటుంది, రాయలసీమలో కర్నూలులో ఒక స్లాంగ్ ఉంటుంది, అనంతపూర్లో ఒకటి ఉంటుంది, నెల్లూరులో ఒకటి ఉంటుంది. ఇక్కడ ఏం మాట్లాడుతూ ఉన్నావు మైదర్ను? నీకు అంత అవకాశాలు, గొప్ప గొప్ప అవకాశాలు కల్పిస్తే నువ్వు అక్కడే ఉండే ఇమీడియట్గా మేము కొనే పరిస్థితి ఉండదు మైదర్, గుంజుకుంటాం. నవాబునే గడగడలాడించినటువంటి గడ్డ ఇది, పోరాటాల గడ్డ తెలంగాణ. బట్టలు జింపుతాం. పక్కా తెలంగాణ యాస మాట్లాడితే మా 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 మాటలు గుండెల్లో గుణపం లేక దిగుతుంటుంది. ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మీరు పుష్ప 2 సినిమా తీసిరు, పుష్ప సినిమా తీసిరు, మాకేమైనా అర్థమైందా? మేము ఆ రోజు ఏమైనా కామెంట్ చేసినామా? తెలంగాణ వాదులం, తెలంగాణ ప్రజలు ఏమైనా కామెంట్ చేసిరా? నెల్లూరు భాషలో తీసిరు, పక్కా రాయలసీమ భాషలో తీసిరు, మాకేం అవసరం దీన్ని తెలంగాణ యాసలో డబ్ చేయమని ఏమన్నా అన్నమా? అనలే కదా. సినిమాలాగా చూడురి. ఇడుపు కాగితం అనంగానే ఎందుకు ఓ పెద్ద స్టంట్లు చేసుకుంటూ వస్తురు? మీ మనసు కూడా కొంత ఆలోచించాలి. మీ యొక్క ఛానళ్ళు కూడా హైదరాబాద్లో బతుకుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఎందుకు బతుకోవంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఆపోజిట్గా మాట్లాడే 3rd డిగ్రీలు ఉంటాయి. మా తెలంగాణలో అలాంటి కల్చర్ లేదు ఇప్పటి వరకు. మాట్లాడే స్వేచ్ఛ ఉంది, ప్రశ్నించేటువంటి హక్కు ఉంది. మీ దగ్గర ఇదే ప్రశ్న, ఇదే హక్కు ఉంది అని మాట్లాడితే లాఠీలు ఎక్కుతారు, కోదండాలు ఎక్కిస్తారు. మా తెలంగాణ భాషలో మాట్లాడితే చూపిస్తారు కదా ఇంటర్వ్యూలలో, 3rd డిగ్రీలు చేసి ఎట్లా కొట్టిరు ఏంది అని కొంతమంది చెప్తురు కదా. అట్లే ఉంటుంది. నువ్వు కనుక మరొకసారి ఇలాంటి వాక్యాలు చేసిన, ఇంకొకసారి ఇలాంటి కాంట్రవర్సీలోకి వచ్చిన తర్వాత ఏం తమ్నేలు పెట్టుకున్నాడా ఆయన మోతేవారి, నా మాటను వెనక్కు తీసుకున్నా అని చెప్పేసి వీడియో డిలీట్ చేసిన, ఏదో పెట్టిండు. ఎవడు మాట్లాడమన్నాడు? ఎవడు వెనక్కి తీసుకోవాలా? ఎందుకు మాట్లాడాలా? ఎందుకు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలా? మేము కనుక ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తునెగిసినటువంటి 2009 నుంచి 2014 వరకు ఉవ్వెత్తునెగిసినటువంటి ఉద్యమంలో ఒకసారి చరిత్ర చూడు, ఒకసారి ఆన్ రికార్డ్ చూడు. మా యాస మీద, మా భాష మీద కొట్టినా కూడా ఏ రోజు మే ఫలానా ప్రాంతం సంబంధించినటువంటి ఆంధ్రులను కొట్టినటువంటి చరిత్ర తెలంగాణకు లేదు. ప్రేమించినాం, గుండెల్లో పెట్టుకుంటాం. మాతోటి ఉంటే మా ఒళ్ళు అనుకుంటే ప్రాణాలు ఇస్తాం. సంకోచిత మనస్తత్వాలు ఉండవు. ఎందుకు ఉండవో కూడా చెప్తా. మా తెలంగాణలో నా దోస్తులు కనుక నా ఇంటికి వస్తే తిన్నవా బిడ్డ అని అడుగుతాం. ఏం చేస్తావు బిడ్డ అని అడుగుతారు. ఎట్లుంటున్నావు బిడ్డ, ఏంది పెళ్ళి అయిందా, ఏమైంది బిడ్డ, మరి ఏమైనా అయిందా, ఏం పిల్లని చూడమంటాం. అది కానీ వెటకారంగా కానీ ఎట్లున్నావు బిడ్డ అని అడుగుతాం. కానీ మీలాగా ఏ కులం, మన కులపోనివేనా, మనోనివేనా ఏంటి? మీ నాన్నగారు ఏం చేస్తారు? ఆర్థిక లావాదేవీలు చూసి, స్టేటస్ చూసి మాట్లాడడం, కులం పేరు తీసి మాట్లాడడం. ఇంటికి వచ్చినోనికి అన్నం పెట్టి, వాడెవ్వడైనా సరే ఇంటికి వచ్చినోనికి అన్నం పెట్టి, బిడ్డ జాగ్రత్తగా ఓ బిడ్డ, ఈ మధ్యరాత్రి పూట ఎందుకు పోతావు, పొద్దుగాల జరంతసేపు నిద్రపోయి పొద్దుగాల లేచిపో బిడ్డ, అమ్మ నాయన ఉంటారు అని చెప్పి మాట్లాడినటువంటి చరిత్ర మా తెలంగాణది. ఆ యొక్క గొప్ప క్యారెక్టర్ మాది. మా మీదనే దాడి చేద్దాం, మా మీదనే మూకుమ్మడిగా మాటల యుద్ధం చేద్దామంటే తిప్పలు పడతావు. నువ్వు ఉండేది హైదరాబాద్. నీ ఆస్తి ఎంతో చెప్పు, నీ కథ ఏందో చెప్పు. మైదర్ తస్మత్ జాగ్రత్త, యాదులు ఉంచుకో. ఇంకొకసారి కారు కూతలు కూస్తే, కండ కావరమైనటువంటి మాటలు మాడితే బట్టలు తీసి ఉరికిచ్చు కొడతామని చెప్పి వార్నింగ్ ఇస్తా ఉన్నా. బరాబర్ వార్నింగ్ ఇస్తా ఉన్నా. నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూనివర్సిటీ సిటిజన్స్.